సో ఎవరికి డౌట్స్ లేవు కదా. సో ఈరోజు డిస్టోర్ట్స్ ఎఫెక్ట్స్ అండ్ కార్నర్ పిన్ టూల్స్ ఎఫెక్ట్స్ అనేది చూద్దాం. సో జస్ట్ కొన్ని క్లిప్స్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ అని చేసుకోండి. సో ఒక ప్రాజెక్ట్ ఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత సో ఒక క్లిప్ ని డౌన్లోడ్ చేసుకొని పిక్సప్ అయి నుండి సో ప్రాక్టీస్ అనేది చేయాలి. సో డే బై డే సో కొన్ని మనకి పంపించిన డ్రైవ్ లింక్ లో 20 GB డ్రైవ్ లింక్ లో ఆడియో ఎఫెక్ట్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ సో ఆ డ్రైవ్ లింక్ లో 1 by 1 ఒక్కొక్కటి డౌన్లోడ్ అనేది చేసుకోండి ఫైల్స్. సో అలా 1 1 డౌన్లోడ్ చేస్తేనే మీకు డౌన్లోడ్ అవుతుంది మల్టిపుల్ గా. సో 20 GB ఎట్ ఎ టైం మనకు డౌన్లోడ్ అనేది అవ్వదు. సో ఇంటర్నెట్ మీకు సఫిషియెంట్ లేకపోయినా సో పర్ఫెక్ట్ గా లోడింగ్ అనేది కాకపోయినా సో మళ్ళీ ఫెయిల్ అవుతుంటది. సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం డిఫికల్ట్ గా ఉంటుంది. సో అలా కాకుండా సో 1 by 1 ఫోల్డర్స్ అనేవి వన్స్ ఆడియో అండ్ యానిమేషన్ బ్యాక్గ్రౌండ్స్ కట్అవుట్ లెటర్స్ అండ్ ఫిల్మ్ బర్న్ ట్రాన్సిషన్స్ జిఫ్ అండ్ పిఎన్జి ఇమోజెస్ సౌండ్ ఎఫెక్ట్స్ సో ఇవన్నీ 1 by 1 డౌన్లోడ్ చేసుకొని ఒక ఫోల్డర్ లో యాడింగ్ అనేది చేసుకోండి. ఓకే. సో drag and drop some clips. So direct download for Pixabay. సో ఇక్కడ వీడియోస్ చూస్ చేసుకోండి. సో ఇక్కడ ఎక్స్ప్లోర్ లో సో ప్రతిదీ కనిపిస్తుంటుంది కదా. సో వీడియోస్ అండ్ సో చూస్ ఎనీ ట్యాగ్స్. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయి కదా. క్లిక్ ఆన్ ఓకే. సో ఇందులో కొన్ని ప్రాక్టీస్ కోసం కొన్ని ఫుటేజెస్ వస్తుంటాయి. జస్ట్ సర్చ్ చేస్తుంటే సో మీకు నచ్చిన కీవర్డ్ సో మీరు దేనిపైన సర్చ్ చేస్తుంటే ట్రావెలింగ్ రిలేటెడ్ సో 1280 720 చూస్ చేసుకోండి డౌన్లోడ్ అండ్ అగైన్ బ్యాక్. ఇలాంటి కౌంట్ డౌన్ ఎఫెక్ట్స్ అండ్ స్టాక్ ఇమేజెస్ నియర్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా మీకు ఇందులో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇలాంటి స్కై బ్యాక్గ్రౌండ్స్ కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న స్కైకి సో రీప్లేస్ కూడా చేసుకోవచ్చు మనం. సో ఆల్రెడీ సో ఈ స్కై వీడియో ఉంది కదా. సో డౌన్లోడ్ 19201080. సో ఇక్కడ ఉన్న స్కైకి మనం మాస్కింగ్ తో రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న స్కైని అండ్ ఇక్కడ ఉన్న స్కైని కూడా అప్లై చేసుకోవచ్చు. సో జస్ట్ అప్లై దిస్ స్కై. సో సో మీ ఒరిజినల్ ఇమేజెస్ లో కూడా మీరు దీన్ని యాడింగ్ అనేది చేసుకోవచ్చు యూజింగ్ మాస్కింగ్ టూల్తో. సో అది కూడా చూద్దాం. అండ్ గ్రీన్ స్క్రీన్ ఫుటేజెస్ కూడా నంబర్ ఆఫ్ గ్రీన్ స్క్రీన్ ఫుటేజెస్ అని ఉంటాయి ఇందులో. సో ప్రతిదీ మీరు ఏదైతే కీవర్డ్ అనేది సెర్చ్ చేస్తుంటారో సో కీవర్డ్ రిలేటెడ్ వస్తుంటాయి. ఇక్కడ ఒక క్లిప్ అనేది ప్లే అని అవుతుంది కదా. సో ఇందులో మనం సో గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసుకొని ఎగ్జాక్ట్ గా ఇందులో ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. సో క్లిప్ ని సో ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ గా సెట్ అని అవ్వదు. సో దీనికోసం డిఫరెంట్ గా కార్నర్ పిన్ టూల్ అని ఉంటుంది. సో కార్నర్ పిన్ టూల్ ని యూజ్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ గా ఎలా వర్క్ చేసుకోవాలి. అండ్ సబ్స్క్రైబ్ యానిమేషన్స్ కూడా ఉంటాయి ఇందులో. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ క్లిప్స్ ఏదైతే క్లిప్స్ అని డౌన్లోడ్ చేసుకుంటున్నారో సో ఆ క్లిప్ ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ మూవ్ టు ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్. న్యూ సీక్వెన్స్ అనేది క్రియేట్ చేసుకోండి. సీక్వెన్స్ అండ్ 121080 25 ఫ్రేమ్స్. సో నెక్స్ట్ ఎఫెక్ట్స్ లో కలర్ కరెక్షన్ ఇక్కడ వరకు చేంజ్ చేసాం కదా. అండ్ ఛానల్ ఎఫెక్ట్స్ ఇన్వర్ట్
సో కలర్ కరెక్షన్స్ మనం టింట్ అండ్ లిమిటర్స్ కూడా చూసాం కదా. సో లిమిటరీ కలర్ అనేది మనకు అడ్వాన్స్ కలర్ గ్రేడింగ్ లో యాడ్ అవుతుంటది. సో డిస్టోర్ట్స్ ఎఫెక్ట్స్ లో కార్నర్ పిన్. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టీవీ స్క్రీన్స్ అని సర్చ్ చేస్తుంటే కూడా మనకు నంబర్ ఆఫ్ ఇక్కడ కొన్ని టీవీ స్క్రీన్స్ లో ప్లే అవుతున్నప్పుడు ఇలా సైడ్ వ్యూలో ఉన్నప్పుడు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేది ఉంటారు. సో ఈ లింక్ పంపిస్తాను, దీన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఇక్కడ డౌన్లోడ్ 1920 సరిపోతుంటుంది మనకు. సో ఫుల్ హెచ్డి 1920 అంటే 2560 అనేది 4K అండ్ 8K లోకి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో 2560 అనేది 2K సైజ్, 3840 2160 అనేది 4K సైజ్, 2K 4K హెచ్డి, సో నార్మల్ హెచ్డి. సో అల్ట్రా హెచ్డిని 1920 అంటాం, జస్ట్ హెచ్డి అయితే 1280. సో 1280 సరిపోతుంది, ఆర్ 1920. సో ఇలా డౌన్లోడ్ చేసుకోండి. సో హై రెజల్యూషన్ లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సో మళ్ళీ సబ్స్క్రిప్షన్స్ అనేది ఉంటుంది. సో అది మనకు ఎక్కువ రిక్వైర్మెంట్ ఏ ఉండదు. జస్ట్ డ్రాగ్ అప్ టు ప్రీమియర్. సో డైరెక్ట్ టైమ్ లైన్ లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ ప్లస్ క్లిక్ చేస్తుంటే సో జూమ్ ఇన్ అవుతుంటుంది. జస్ట్ ప్లే. ఇక్కడ టీవీ స్క్రీన్స్ లో మనం వీడియో క్లిప్ ని అప్లై చేసుకోవాలనుకుంటే సో ఎంత లార్జ్ క్లిప్ ఉన్నా మనం అప్లై చేసుకోవచ్చు. సో అగైన్ డిఫరెంట్ క్లిప్ ఇక్కడ ప్లే అవుతున్న సో ఎనీ క్లిప్ ని సో అందులో ఎగ్జాక్ట్ గా యాడ్ చేసుకోవాలనుకుంటే అగైన్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో కంప్లీట్ గా క్లిప్ అవసరం లేదనుకున్నప్పుడు సో డబుల్ క్లిక్ చేస్తుంటే సోర్స్ మేనేటర్ లో యాడ్ అవుతుంటది. సో మనకు కావాల్సింది 15 సెకండ్స్ క్లిప్ అనేది కావాలి. ఇక్కడ చూస్తే 34 సెకండ్స్ ఉంది. 34 సెకండ్స్ కాకుండా సో ఓన్లీ ఇక్కడ డాన్సింగ్ వీడియో ఉంది కదా. సో స్టార్టింగ్ ఫ్రేమ్ నుండి అండ్ 15 సెకండ్స్. సో ఐ అండ్ ఓ. సో ఫస్ట్ లో ఐ క్లిక్ చేస్తుంటే ఇక్కడ వరకు సెలెక్ట్ అయింది అండ్ లాస్ట్ లో ఓ. సో ఇక్కడ వరకు మనం ప్లే చేసుకొని చెక్ చేసుకొని సో ఓన్లీ ఆడియో అయితే ఆడియో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు అండ్ వీడియో క్లిప్ అయితే వీడియో క్లిప్. సో ఇక్కడ ఉన్న ఆడియో వేవ్స్ ఉంది కదా, సో ఆడియో డ్రాగ్. సో 1 సెకండ్ అక్కడ మనం కర్సర్ ని హోల్డ్ చేస్తుంటే ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ ప్రివ్యూ అనేది కనిపిస్తుంటాం. ఇక్కడ డ్రాగ్ వీడియో ఓన్లీ, డ్రాగ్ ఆడియో ఓన్లీ. సో ఎట్ ఎ టైం రెండు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలనుకుంటే కంప్లీట్ గా వీడియో ఫుటేజ్ ఉంది కదా, వీడియో ఫుటేజ్ పైన చేస్తుంటే ఎట్ ఎ టైం రెండు డ్రాగ్ ఇన్ డ్రాప్ అవుతుంటాం. సో లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని మనం సో ఏదైతే ఫ్రేమ్ లో కావాలో V1 అండ్ V2 అండ్ V1 V3 సో V4 సో ఇలా కావాలో చూస్ అని చేసుకోవచ్చు. సో లెఫ్ట్ క్లిక్ హోల్డ్ అని ఉండాలి. సో తర్వాత డిలీట్ చేసుకోవాలనుకున్నా సో డిలీట్ అనేది చేసుకోవచ్చు. సో ఎక్స్ట్రా సో కొన్ని ఫ్రేమ్స్ అనేది యాడ్ అయింది కదా సెకండ్స్, దాన్ని ట్రిమ్ అవుట్. సో ఇక్కడ మనకు నార్మల్ ట్రాన్స్ఫార్మ్ లో మోషన్ సెలెక్షన్ చేసుకొని జస్ట్ యాడ్ చేస్తుంటే సో ట్రాన్స్ఫార్మ్ సో ఎగ్జాక్ట్ గా కార్నర్ సెలెక్షన్ చేస్తుంటే సో పర్ఫెక్ట్ గా యాడింగ్ అనేది అవుతుందా. సో లిటిల్ బిట్ కర్వ్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇలాంటి మూమెంట్స్ లో కర్వ్ అనేది డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఎడ్జెస్ అనేది పర్ఫెక్ట్ గా యాడింగ్ అనేది అవ్వట్లేదు. సో దానికోసం మనకు ఇక్కడ ఎఫెక్ట్స్ లో కార్నర్ పిన్ అనే ఒక ఆప్షన్ ఇచ్చారు. జస్ట్ కార్నర్ పిన్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడ ఓపెన్ చేయగానే మనకు ఇక్కడ అప్పర్ లెఫ్ట్ అండ్ అప్పర్ రైట్ అండ్ లోవర్ సో మాన్యువల్ గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే సో ఇలా జస్ట్ మూవ్మెంట్ చేస్తుంటే సో ఎగ్జాక్ట్ గా ఆ కార్నర్ లోకి చేంజ్ అనేది అవుతుంటుంది. సో క్లిప్ ని అండ్ లోవర్ లెఫ్ట్ సో ఇక్కడ కార్నర్ లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ రైట్ సైడ్ కి అయితే రైట్ సైడ్ కి సో ఎగ్జాక్ట్ గా యాడ్ అవుతుంది. సో 100% జూమ్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇలా జూమ్ లో యాడ్ చేసుకొని ఇలా వాల్యూస్ ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు డౌన్. సో ఎగ్జాక్ట్ గా కార్నర్ లో పిన్ అనేది అవుతుంటాం అండ్ లోవర్ రైట్ సో రైట్ సైడ్ కి అండ్ హైట్ సో విత్ హైట్ సో ఎగ్జాక్ట్ గా కార్నర్ లో మనం క్లిప్పింగ్ అనేది చేసుకోవచ్చు. సో అగైన్ సో ఇలా క్రాస్లుగా ఉన్నదాన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న టూల్ తో ఎగ్జాక్ట్ గా మ్యాచింగ్ అనేది చేసుకుని అందులో ఫిట్ అనేది చేసుకోవచ్చు. సో అగైన్ మళ్ళీ మూవ్ టు టాప్ అండ్ సో రైట్ సైడ్ కూడా అండ్ టాప్ కి అయితే సో ఇక్కడ నెక్స్ట్ X యాక్సెస్ Y యాక్సెస్ ఇక్కడ టాప్ లో ఉన్నదాన్ని టాప్ కి మూవ్మెంట్ అండ్ అప్పర్ రైట్ కూడా సేమ్ టాప్ కి మూవ్మెంట్. సో ఇలా ఎగ్జాక్ట్ గా కార్నర్ లో ఉన్నదాన్ని యాడ్ చేసుకోవాలనుకుంటే సో అగైన్ ఫిట్ స్క్రీన్ జస్ట్ ప్లే చేస్తుంటే సో ఆ క్లిప్ లో సో లిటిల్ బిట్ కర్వ్ అనేది ఉంది కదా, సో కర్వ్ ని మనం ట్రాన్స్ఫార్మ్ అనేది చేసుకోవచ్చు. సో అక్కడే మనకు ప్లే అనేది అవుతుంటుంది. సో వితౌట్ రిమూవ్ గ్రీన్ స్క్రీన్ క్రాస్ గా ఉన్న వాటిని యాడ్ చేసుకోండి. సో ఒరిజినల్ క్లిప్ ని సో ఇలా ఉంది.
అండ్ ఆఫ్టర్ సో కార్నర్ పిన్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం వాల్యూస్నే యాడ్ చేయకుండా షిఫ్ట్ పై క్లిక్ చేస్తుంటే ఎఫెక్ట్ కంట్రోల్స్, సో జస్ట్ కార్నర్ పిన్ని డ్రాగ్ అండ్ డ్రాప్, అండ్ ఇక్కడ కార్నర్ పిన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తుంటే సో ఆటోమేటిక్గా 4 లైన్స్ అనేది వస్తుంటాం. సో ఈ 4 లైన్స్లో సో డాటెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ, సో జూమ్ ఇన్ చేస్తుంటే ఇక్కడ డాటెడ్ లైన్స్ వస్తున్నాయి కదా, సో ఇక్కడ జస్ట్ దీన్ని క్లిక్ చేసుకొని సో మనకు నచ్చిన ప్లేసెస్లో మనం మాన్యువల్గా అడ్జస్ట్మెంట్ అని చేసుకోవచ్చు. సో వాల్యూస్తో అడ్జస్ట్మెంట్ చేస్తే డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇక్కడైతే ఈజీగా మనం ఫ్రేమ్స్ని చెక్ చేసుకుంటూ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ప్లే అండ్ మనకు నచ్చిన ప్లేసెస్లో క్రాస్గా ఉన్న వాటిని కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఎక్కువ లిటిల్ బిట్ క్రాస్గా ఉంది. అండ్ నెక్స్ట్ క్లిప్లో అయితే ఇక్కడ కంప్లీట్గా క్రాస్గా ఉంది కదా వీడియో, సో దీన్ని మనం నార్మల్గా ట్రాన్స్ఫార్మ్ అనేది చేయలేము. డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్లో సో అగైన్ డిఫరెంట్ క్లిప్, బీచ్ రిలేటెడ్ అండ్ సో డిఫరెంట్ క్లిప్స్ అని ఉంది కదా, రేసింగ్ అండ్ వర్కింగ్ రిలేటెడ్ ఫ్యాక్టరీ రిలేటెడ్ వీడియో ఉంది కదా, జస్ట్ డబుల్ క్లిక్ చేస్తుంటే సో ప్లే. సో ఎన్ని వర్క్ సెకండ్స్ కావాలో జస్ట్ ఐ అండ్ ఓ క్లిక్ చేసేసి అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో తర్వాత మనం మాన్యువల్గా క్లిప్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఇక్కడ లింక్ అనేది ఆప్షన్లో ఉంటుంది, స్నాప్ ఇన్ టైమ్ లైన్. సో ఈ స్నాప్ ఇన్ టైమ్ లైన్ అనేది ఆఫ్లో ఉన్నప్పుడు సో మీకు ఎక్కడ క్లిప్ అనేది పర్ఫెక్ట్గా కావాలో సో మూవ్మెంట్ చేస్తుంటే చేంజ్ అనేది అవ్వట్లేదు, ఇక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అనేది అవ్వట్లేదు. సో మనం ఓన్గా మాన్యువల్గా చూసుకొని చేసుకున్నా సో స్మాల్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంటుంది. సో ఇది ఎక్కువ టైం అనేది తీసుకుంటారు. సో అదే స్నాపింగ్ టైమ్ లైన్ అనేది సో మ్యాగ్నెటిక్ ఆప్షన్ అనేది చూస్ చేసుకుంటే సో ఇక్కడ కనిపిస్తుంది మ్యాగ్నెటిక్ సింబల్ కదా, సో దీన్ని సెలెక్షన్ చేసుకుంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే సో ఇక్కడ మనకు సో స్నాప్ అనేది అవుతుంటుంది. సో క్లిప్ ఆటోమేటిక్గా సో మ్యాగ్నెటిక్ లాగా క్లిప్ అనేది హోల్డ్ అవుతుంటుంది. సో అక్కడ మనం లీవ్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఫ్రేమ్ సైజ్కి చేంజ్ అనేది అవుతుంటాం. సో ఇది మనం మాన్యువల్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో సో స్కేల్ని డిక్రీజ్ అండ్ నెక్స్ట్ డౌన్లో ఉన్న వీడియోని సెట్ టు ఫ్రేమ్ సైజ్ అండ్ సో టాప్లో ఉన్న క్లిప్ని చూస్ మోషన్ సెలెక్షన్ చేసుకొని సో డిక్రీజ్. సో ఇలా ఎగ్జాక్ట్గా అడ్జస్ట్ చేసుకుందామంటే సో అడ్జస్ట్ అనేది అవ్వట్లేదు. సో అగైన్ రొటేషన్ చేసినా సో మనకు డిఫికల్ట్గా ఉంటుంది వీడియో క్లిప్ అనేది. సో రొటేషన్ చేసిన సో ఎగ్జాక్ట్గా రొటేషన్ అయింది అండ్ స్కేలింగ్. సో బట్ మనకి ఇక్కడ ఏమైంది, రొటేషన్ చేసి సేమ్ అడ్జస్ట్మెంట్ చేసిన సో ఇక్కడ వాల్యూస్ అనేది సేమ్గా డిఫరెన్స్గా కనిపించట్లేదు. సో ఇక్కడ డౌన్లో మ్యాచ్ అని అవుతుంది. సో మళ్ళీ టాప్లో కార్నర్కి వచ్చేసి సో డిఫరెంట్ యాంగిల్లో ఉంది. సో మళ్ళీ ఇట్ సైడ్ టాప్ని మ్యాచ్ చేద్దామని రొటేషన్ చేస్తుంటే ఇది సేమ్ క్లిప్ని ఇక్కడ డౌన్లో మ్యాచ్ అని అవ్వట్లేదు. సో అది ఒక డిఫరెంట్ 3D పొజిషన్లో ఉంది. సో అలాంటి క్లిప్ని మనం మ్యాచ్ చేసుకోవాలనుకుంటే సో కార్నర్ పిన్ అనేది యూజ్ అని అవుతుంటుంది. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సో డైరెక్ట్గా సో వీడియో ఎఫెక్ట్స్ అండ్ డిస్టోర్ట్స్ అండ్ కార్నర్ పిన్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో కార్నర్ పిన్ పైన ఒకసారి క్లిక్ చేస్తుంటే ఇక్కడ 4 యాంగిల్స్ అని వస్తుంటుంది. సో ఈ 4 యాంగిల్స్ని ఎగ్జాక్ట్గా మనం మ్యాచ్ అనేది చేసుకోవచ్చు. సో మ్యాచ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేసుకొని దీన్ని బ్యాక్గ్రౌండ్లో అప్లై చేసుకుంటే సేమ్ వీడియో క్లిప్లోనే మనకు ప్లే అనేది అవుతుంటాం. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అనేది అయిపోయింది. సో ఇలా మ్యాచ్ చేసుకోవాలనుకుంటే ఈ కార్నర్ పిన్ టూల్ అనేది యూజింగ్ అనేది అవుతుంది. అగైన్ రైట్ క్లిక్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. సో సమ్ టైమ్స్ మనకు సెట్ టు ఫ్రేమ్ సైజ్లో కూడా క్లిప్ అనేది ఫుల్గా ఫిట్ అవ్వకపోతే సో స్కేల్ సైజ్ తోటి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అగైన్ మళ్ళీ సో ఇక్కడ ఉన్న క్లిప్ని కూడా స్కేల్ సైజ్తో అడ్జస్ట్మెంట్ అండ్ మోషన్ని సెలెక్షన్ చేసుకొని ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా మ్యాచ్ అనేది అవుతుంది క్లిప్కి. సో ఇలా మనం కార్నర్లో ఉన్న క్లిప్స్కి యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ కార్నర్ పిన్ టూల్ అనేది యూజ్ అనేది అవుతుంటుంది. సో ఇది కంప్లీట్గా సో మూమెంట్స్ అయినప్పుడు యానిమేట్ అనేది చేస్తుంటారు. సో మనం సో దీంతో పాటు సో ట్రాకింగ్స్ అనేది యాడ్ చేసుకొని యానిమేట్ చేసుకుంటే సరిపోతుంది. సో గ్రీన్ స్క్రీన్ని రిమూవ్. సో ఎవ్రీడే మనం రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రీసెట్స్ ఉంది కదా, సో తెలుగు అసెట్స్ ప్రీసెట్స్ ఉంది. సో దాన్ని మనం ప్రతి గ్రీన్ స్క్రీన్ నార్మల్ గ్రీన్ స్క్రీన్కి యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ కలర్ మ్యాచ్.
అది ఏదైతే క్లిప్ ఉందో సో ఫ్రంట్లో ఉన్న క్లిప్ని సో డైరెక్ట్గా సో మనం సెలెక్షన్ చేసుకున్న ప్రీసెట్ సో ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంటుంది. సో అగైన్ లేదంటే ఒకసారి క్లిక్ చేస్తుంటే సో ఆటోమేటిక్గా ట్రాకింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. స్కేల్ సైజ్ కార్నర్లో ఎగ్జాక్ట్గా సో అందులోనే క్లిప్ అనేది బ్లెండ్ అయిపోయింది. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇలా రొటేషన్ చేసుకొని ఎగ్జాక్ట్గా కార్నర్ పిన్తో అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఒక క్లిప్ అనేది కనిపిస్తుంది కదా, సో ఈ ప్లేసెస్లో కూడా మనం ఇంకొక క్లిప్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో అగైన్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో నెక్స్ట్ వీడియో క్లిప్ సో సైడ్స్కి యాడ్ చేసుకొని సో డిలీట్. సో డౌన్లో వీడియో క్లిక్ ఆన్ ట్రాన్స్ఫార్మ్. సో అగైన్ సో ఇది స్ట్రైట్గా ఉంది కాబట్టి సో దీనికి ఎలాంటి ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ లేదు. అగైన్ ప్లే. అందులో మనకు ఎగ్జాక్ట్గా మ్యాచింగ్ అనేది అవుతుంటుంది. సో ఇక్కడ ప్లే ఫ్రేమ్స్ నుండి సో మ్యాచింగ్ అవుతుంటుంది. సో దీన్ని మనం సో వీడియో ప్లే అవుతున్నట్టు అనలైజ్ చేసుకొని మనం సో ఇక్కడ పొజిషన్స్ అండ్ స్కేల్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఇది ఫర్దర్గా ఉంటుంది మనకు. సో ఇక్కడ పొజిషన్స్ అనేది డిఫరెంట్గా ఉంది అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఎవ్రీ పొజిషన్స్కి డిఫరెంట్గా ఉంది. సో దీన్ని మనం యానిమేట్ అనేది చేసుకోవాలి యూజింగ్ సో స్కేల్ని అండ్ పొజిషన్స్ని రెండు కీ ఫ్రేమ్స్ అనేది యాడ్ చేసుకొని సో ఫస్ట్ ఒక షిఫ్ట్ లెఫ్ట్ యారో అండ్ రైట్ యారో క్లిక్ చేస్తుంటే ఒక 5 ఫ్రేమ్స్కి చేంజ్ అనేది అవుతుంటుంది. సో ఫస్ట్ సెలెక్షన్ క్లిప్ ఏదైతే వీడియో ఉందో సో వీడియో క్లిప్ని సెలెక్షన్ చేసుకొని అండ్ పొజిషన్స్ అండ్ స్కేల్ అనేది అప్లై చేస్తాం కదా, సో 5 ఫ్రేమ్స్కి చేంజ్. సో ఫస్ట్ మోషన్తో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి అండ్ స్కేల్ ఇన్ స్కేల్ అవుట్ ట్రాకింగ్ అంటాం వీటిని మనం. సో గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్లో కార్నర్ పిన్తో ట్రాకింగ్ అనేది చేసుకోవాలి. సో ఒక షిఫ్ట్ 5 క్లిక్ చేస్తుంటే సో ఒక 5 ఫ్రేమ్స్ అనేది చేంజ్ అనేది అవుతుంటాం. సో అగైన్ సో వీడియో క్లిప్ సెలెక్షన్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది అండ్ షిఫ్ట్ హోల్డ్ చేసుకొని సో రైట్ యారో క్లిక్ చేస్తుంటే ఇక్కడ యారోస్ కనిపిస్తుంది కదా, ఓన్లీ 5 ఫ్రేమ్స్ అనేది చేంజ్ అనేది అవుతుంటాం. సో ఇక్కడ 16 అండ్ 2 ఫ్రేమ్స్ అనేది ఉంది కదా, సో ఒక 1 సెకండ్కి మనకు 25 ఫ్రేమ్స్ అనేది తీసుకున్నాం కదా, సో ఫ్రేమ్ రేట్లో. సో ఇక్కడ మీరు ప్లే చేస్తుంటే 3 4 ఇక్కడ చూడండి 22 అండ్ 23 24 25 తర్వాత నెక్స్ట్ 17 సెకండ్స్లోకి చేంజ్ అవుతుంటాం. సో ఇక్కడ కనిపించే వాల్యూస్లో మనకు ప్లే హెడ్లో సో ఇవి ఫ్రేమ్స్ అండ్ సెకండ్స్ మినిట్స్ అవర్స్ ఇక్కడ కనిపిస్తుంటాం. ఒక 5 ఫ్రేమ్స్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్టార్టింగ్లో డౌన్ యారో క్లిక్ చేస్తుంటే క్లిప్ స్టార్టింగ్లోకి వెళ్తుంటుంది. సో నెక్స్ట్ క్లిప్లో అయితే డౌన్ యారో టాప్ యారోతో ఇలా మూవ్మెంట్ చేసుకోవచ్చు. అండ్ 1 ఫ్రేమ్కి చేంజ్ అవ్వాలనుకుంటే 1 ఫ్రేమ్ చేంజ్ అవుతుంది కదా, సో 1 ఫ్రేమ్ చేయడం డిఫికల్ట్గా ఉంటాయి. షిఫ్ట్ హోల్డ్ చేసుకొని ఓన్లీ ఇక్కడ రైట్ యారో లెఫ్ట్ యారో క్లిక్ చేస్తుంటే 22 సెకండ్స్ ఉంది కదా, షిఫ్ట్ హోల్డ్ చేసుకొని సో ఇంకొక సో అక్కడ 22 + 3 అండ్ 2 5 సెకండ్స్ చేంజ్ అనేది అయిపోయింది. సో ఇక్కడ 2 ఫ్రేమ్స్ ఉంది కదా, సో అగైన్ 7 అండ్ 12 17 22 సో ఇలా 5 ఫ్రేమ్స్ అనేది చేంజ్ అనేది అవుతుంటాం. సో ఇలా ఫ్రేమ్స్ చేంజ్ చేసుకుంటూ మనం యానిమేట్ అనేది చేసుకోవాలి ఇక్కడ వీడియోని. సో ఇక్కడ మ్యాచ్ అయింది అండ్ ఇక్కడ మ్యాచ్ అయింది, ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది అండ్ ఇక్కడ కూడా పర్ఫెక్ట్గా ఉంది. సో ఇక్కడ పైకి వచ్చేసరికి మనకు సో ఇక్కడ ఎంటీ ఏరియా అనేది చేంజ్ అనేది అవుతుంటాం. సో మళ్ళీ బ్యాక్ సో అగైన్ మోషన్ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఎంటీ ఏరియా వచ్చింది కదా, సో మూవ్ టు టాప్ అండ్ డౌన్లో కూడా మళ్ళీ ఫ్రేమ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో అగైన్ కొన్ని ఫ్రేమ్స్ సో మూవ్ టు టాప్ సో అగైన్ సో కొన్ని ఫ్రేమ్స్ని షిఫ్ట్ 5 క్లిక్ చేస్తుంటే ఫ్రేమ్స్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో ఇక్కడ కూడా కర్సర్స్తో మాన్యువల్గా చేంజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ అగైన్ కొన్ని ఫ్రేమ్స్ టాప్కి అండ్ అగైన్ కొన్ని ఫ్రేమ్స్ టాప్కి సో అగైన్ ఫ్రేమ్స్ సో ఎగ్జాక్ట్గా సో ఇందాక బ్లాక్ స్క్రీన్ వచ్చింది కదా, సో ఇప్పుడు అలాంటి బ్లాక్ స్క్రీన్ కాకుండా ఆటోమేటిక్గా ట్రాకింగ్ అనేది అవుతుంటుంది. సో ఈ కీ ఫ్రేమ్స్ని డిలీట్ చేసినప్పుడు చూద్దాం. సో డిలీట్ ఇక్కడ స్పేసెస్ అనేది కనిపిస్తుంది కదా, వైట్ ఏరియాస్ టాప్లో చేంజ్ అవుతున్నాడు. కీ ఫ్రేమ్స్ యాడ్లో ఉంటాయి. సో ఆ స్పేసెస్ అనేది బ్లాక్ స్క్రీన్ అనేది కనిపించదు.
సో ఎగ్జాక్ట్గా ఎడ్జ్లోనే ట్రాకింగ్ అనేది అవుతుంటాం. సో ఇలా కార్నర్ పిన్ యూజ్ చేసుకుని మనం సో ఒక స్క్రీన్లో మనం ఇలాంటి క్లిప్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో సేమ్ అందులోనే మనకు బ్లెండ్ అయినట్టు ఉండాలి స్క్రీన్. సో ఇక్కడ చూస్తే మనకు సో ప్రతి స్క్రీన్లో కలర్స్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఒక బ్లూయిష్ కలర్స్ అనేది ఉంది. సో ఈ స్క్రీన్లో సేమ్ కలర్స్ లేదు. సో ఇక్కడ లెఫ్ట్ స్క్రీన్లో చూస్తుంటే మనకు కలర్స్ అనేది చేంజ్ అనేది ఉంది. సో ఇక్కడ సో నార్మల్ మనం రెగ్యులర్గా వీడియోలో ప్లే అయ్యేలాగా కలర్ ఉంది. సో ఇక్కడ ఉన్న కలర్స్కి మనం మ్యాచ్ చేసుకోవాలనుకుంటే సో ఒక రియలిస్టిక్ ఎడిటింగ్ చేంజెస్లో సో ఇక్కడ బ్లర్ అండ్ ఛానల్ కలర్ ఆప్షన్స్ ఉంది కదా. సో అడ్జస్ట్మెంట్స్లో లైటింగ్ ఎఫెక్ట్స్ అండ్ కలర్ కరెక్షన్స్లో సో కలర్ బ్యాలెన్స్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో మెయిన్ వీడియో క్లిప్ ఏదైతే ఉందో సో జస్ట్ బ్లూని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో. సో ఇక్కడ మిడ్ టోన్ బ్లూస్ని చేంజ్ చేసుకుంటే సేమ్ అదే కలర్స్లోకి చేంజ్ అయ్యేలాగా క్రియేట్ అనేది చేసుకోవాలి. సో మిడ్ టోన్ బ్లూస్ కలర్స్ చేంజ్ అండ్ గ్రీన్స్ లిటిల్ బిట్. సో ఎగ్జాక్ట్గా ఆ పక్క క్లిప్ని అడ్జస్ట్మెంట్ చేస్తూ సో మ్యాచింగ్ అనేది చేసుకోవాలి. బ్లూ బ్యాలెన్స్ అండ్ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ టింట్ని డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఎగ్జాక్ట్గా కలర్స్ కూడా సో వన్స్ కలర్స్ కూడా సెలెక్షన్ చేసుకొని అప్లై. సో అమౌంట్ ఆఫ్ టింట్ ఎగ్జాక్ట్గా అక్కడ ఉన్న కలర్స్లోకి మ్యాచింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు రియలిస్టిక్ ఎడిటింగ్ అనేది ఇలా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ప్లే చేస్తుంటే సో ఇంకొంచెం బ్రైట్నెస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో మిగతా ఇమేజెస్ అన్ని బ్రైట్నెస్ ఉంది కదా. సో ఇక్కడ మనం ఎన్ని అయితే క్లిప్స్ అనేది యాడ్ చేస్తుంటామో ఫస్ట్ ఆల్టర్ కీ యాడ్ చేస్తాం, కార్నర్ పిన్ యాడ్ చేస్తాం, నెక్స్ట్ కలర్ బ్యాలెన్స్తో కలర్ అనేది బ్యాలెన్స్ చేస్తాం. సో ఇంకొంచెం బ్లూనెస్ అప్లై చేసుకోవాలనుకుంటే బ్లూనెస్ అండ్ లిటిల్ బిట్ బ్రైట్నెస్ అనేది కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ కాంట్రాస్ట్ డిక్రీస్. అండ్ ఇక్కడ బేసిక్ కలర్ కరెక్షన్స్లో కూడా మనకు ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా ఇంకా ఫాస్ట్గా మనం మూమెంట్స్ అనేది చేసుకోవచ్చు. సో అక్కడ ఉన్న బ్రైట్నెస్ ఎఫెక్ట్స్ అనేది మనకి ఇక్కడ హైలైట్ అనేది అయిపోతుంది. ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్స్ కూడా మనం అడ్జస్ట్మెంట్ అని చేసుకోవచ్చు. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇలా కలర్ గేట్ చేసుకోనికి ఈ కలర్ బ్యాలెన్స్ టూల్స్ అనేది యూజింగ్ అని అవుతుంటారు. సో వన్స్ కార్నర్ పిన్ అండ్ యానిమేషన్స్ కూడా చెక్ చేసుకోండి రెగ్యులర్గా. సో జస్ట్ కీ ఫ్రేమ్స్ని యాడ్ చేసుకొని యానిమేట్ చేసుకోవడం సింపుల్గానే ఉంటుంది. సో నెక్స్ట్ సో లెన్స్ డిస్టోర్షన్స్ అండ్ మ్యాగ్నిఫై అనేది సో ఎక్కువ యూజింగ్ అనేది అవ్వదు. సో ఇంకొక డిఫరెంట్ క్లిప్స్ని సో ఇది క్లిప్ని డౌన్లోడ్ చేసుకొని జస్ట్ ఒక క్లిప్ పైన ప్రాక్టీస్ అనేది చేయడం. సో లెన్స్ డిస్టోర్షన్ అండ్ కొన్ని టీవీస్ అనేది రౌండెడ్ కర్వేచర్స్లో ఉన్నప్పుడు సో ఆ టీవీస్లో యాడ్ చేసుకోవాలనుకుంటే సో ఓల్డ్ టీవీస్లో మనం ఏదైనా అప్లై అనేది చేసుకోవాల్సుకున్నప్పుడు సో ఈ క్లిప్ని లెన్స్ డిస్ట్రాక్షన్ని యూజ్ చేసుకొని సో కర్వ్ టీవీస్ అన్నీ ఉంటాయి కదా. సో అందులో మనం అప్లై అనేది చేసుకోవచ్చు ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి. అండ్ లెఫ్ట్ సైడ్కి అండ్ రైట్ సైడ్కి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మిడిల్లో నుండి. అండ్ టాప్కి అండ్ డౌన్కి కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఓన్లీ కార్నర్స్లో. అండ్ వర్టికల్ అండ్ హారిజాంటల్ సో టాప్కి అండ్ డౌన్కి. సో మిడిల్లో ఉన్న పాయింట్ని యూజ్ చేసుకోవాలి. అండ్ ఫిల్ కలర్స్ కూడా మనం సో బ్యాక్గ్రౌండ్లో కలర్స్ని అప్లై చేసుకోవచ్చు. సో బ్లూ అండ్ మీకు నచ్చిన కలర్ అనేది బ్యాక్గ్రౌండ్లో అప్లై చేసుకొని ఒక డిఫరెంట్ ఎఫెక్ట్స్ థీమ్ లాగా క్రియేట్ చేసుకోవాలి. అండ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎఫెక్ట్స్ని సో ఇక్కడ అప్లై చేసుకోనికి ఓల్డ్ వర్షన్స్లో ఇలాంటి టీవీస్లో ఉన్నప్పుడు యాడ్ చేయడానికి ఈ టూల్లోనే యాడ్ చేశారు. సో ఇప్పుడు సో క్రాస్గా ఉన్న టీవీస్ కాకుండా స్ట్రైట్గా ఉన్న టీవీస్ కాబట్టి మనం కార్నర్ పిన్ని యూజింగ్ అనేది చేస్తుంటాం. సో క్లిప్ మిడిల్లో మనం ఏదైనా అప్లై చేసుకోవాలనుకుంటాం. సో ఇవన్నీ ఓన్లీ టీవీ స్క్రీన్స్లోనే కాకుండా న్యూస్ రిలేటెడ్ స్క్రీన్స్ ఇక్కడ ఉన్నాయి కదా. సో న్యూస్ రిలేటెడ్ స్క్రీన్స్లోనే కాకుండా మనకు ఎక్కడైనా యాడ్ ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫుటేజెస్లో క్లిప్స్ని అప్లై అనేది చేసుకోవచ్చు. టు ఫ్రేమ్ సైజ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్స్లో సో మ్యాగ్నిఫై టూల్. సో ఇక్కడ ఏదైనా ఒక పర్టికులర్ ఏరియా వరకు మనం జూమ్ చేసుకోవాలి ఒక పర్సన్ని అనుకున్నప్పుడు సో ఈ మ్యాగ్నిఫై టూల్ అనేది యూజ్ అవుతుంటుంది. టు ఫ్రేమ్ సైజ్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఎఫెక్ట్ ఇమేజ్కి. ఇక్కడ మ్యాగ్నిఫై టూల్స్లో మనకు సర్కిల్ అండ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో సర్కిల్ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ సెంటర్
సో ఒక సర్కిల్ బాక్స్ అనేది కనిపిస్తుంది కదా, సో దీన్ని జూమ్ ఇన్ అప్లై అయినా చేసుకోవచ్చు అండ్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఏదైనా ఒక పర్టికులర్ ఏరియా వరకు మనం జూమ్ చేసుకోవాలనుకుంటే రీసెట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మ్యాగ్నిఫై, సో దానికి సంబంధించిన ఫుల్ ఆప్షన్స్ కనిపించాలనుకుంటే, సో ఏదైతే మన క్లిప్ లో మోషన్స్ అనేది, సో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ అండ్ యాంకర్ పాయింట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సేమ్ అలానే సో ఆల్ ఆప్షన్స్ మీకు విజిబుల్ అవ్వాలనుకుంటే సో అక్కడ టూల్ నేమ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మనం మోషన్ పైన క్లిక్ చేస్తుంటే స్కేలింగ్ అండ్ రొటేషన్ సైజ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, కార్నర్లో అయితే రొటేషన్, సైడ్స్కి అయితే స్కేలింగ్, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ కనిపిస్తుంది. సో ఇక్కడ వాల్యూస్ తో చేంజ్ చేసుకోకుండా, సో నార్మల్గా అయితే వాల్యూస్ తో చేంజ్ చేస్తుంటే చేంజ్ అవుతుంది కదా, సో అలా కాకుండా మనకు నచ్చిన ప్లేసెస్ లో రొటేషన్ చేసుకోవాలనుకుంటే సో ఇలా చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో రీసెట్ చేసుకోవాలనుకుంటే రీసెట్ ఎఫెక్ట్, రీసెట్. సో అలానే సేమ్ మ్యాగ్నిఫై, ఇక్కడ సర్కిల్ యాంకర్ పాయింట్ కనిపిస్తుంది కదా, ట్రిగ్గర్ పాయింట్. సో ట్రిగ్గర్ ని మనం ఎక్కడైనా యాడ్ చేసుకొని సో ఆ ప్లేస్ వరకు మనం జూమ్ ఇన్ అనేది చేసుకోవచ్చు. సో హైలైట్ చేసుకోవాలనుకున్న ఏరియాస్ ని ఇలా జూమ్ ఇన్ చేస్తుంటే సో ఆ ప్లేసెస్ లో మనకు సో ఈ ప్లేస్ వరకు జూమ్ చేసుకోవాలనుకుంటే సో జూమ్ ఇన్ అవుతుంటది అండ్ దాని సైజ్ ని కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఈ మ్యాగ్నిఫైడ్ సైజ్ ని కూడా మనం ఓన్లీ ఫేస్ వరకు సైజ్ ని అడ్జస్ట్మెంట్ చేసుకొని క్లోజ్అప్ లోకి యాడ్ చేసుకోవాలనుకుంటే సో ప్లే చేస్తుంటే ఆ సర్టన్ పార్ట్ వరకు మనకు క్లోజ్అప్ లో కనిపిస్తుంది. సో ఏదైనా పాయింట్స్ ని లాంగ్ లో ఉన్న పాయింట్స్ ని హైలైట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్న లోగో అనేది హైలైట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ టూల్స్ ని యూజ్ చేసుకొని సైజ్ ని అడ్జస్ట్మెంట్ అండ్ జూమ్ చేసుకోవాలనుకుంటే సో ఇంకా జూమ్ అవుతుంటుంది. మ్యాగ్నిఫై టూల్స్ పైన క్లిక్ చేసుకుంటే మనం ఎక్కడ నచ్చిన ప్లేసెస్ లో సో ఆ ప్లేస్ ని హైలైట్ చేసుకోవాలనుకుంటే సో ఈ మ్యాగ్నిఫై టూల్ అనేది యూజ్ అవుతుంటుంది. సో కార్నర్ లో కూడా బ్లెండ్ అవ్వాలి సో అనుకున్నప్పుడు సో ఇక్కడ ఫెదర్ ఆప్షన్స్ ఉంటుంది. సో ఫెదర్ ని సో ఇక్కడ సర్కిల్ కాకుండా సో బ్యాక్గ్రౌండ్ లోకి బ్లెండ్ అనేది అవుతుంటారు. ఇక్కడ అప్లై చేసినప్పుడు అండ్ ఇక్కడ సర్కిల్ షేప్ కనిపిస్తుంది కదా, సో ఆ సర్కిల్ షేప్ కనిపించదు అనుకున్నప్పుడు సో ఫెదర్ ని అప్లై చేస్తుంటే సో సర్కిల్ షేప్ కూడా మనకు విజిబుల్ అని అవ్వదు. సో ఎడ్జెస్ ని రిమూవ్ చేసి బ్యాక్గ్రౌండ్ లోకి బ్లెండ్ అనేది అవుతుంది. సో అలానే ఒక బాక్స్ షేప్ ని కూడా మనం యాడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ సేమ్ ఆప్షన్స్, ఇది కూడా మనకి ఎక్కువ యూస్ అవ్వదు, జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఏదైనా పర్టికులర్ ఏరియాని మనం జూమ్ ఇన్ చేసుకొని చూపించాలనుకుంటే సో ఈ మ్యాగ్నిఫై టూల్ అనేది యూజ్ అవుతుంటుంది. అండ్ మిర్రర్ ఎఫెక్ట్స్ అంటే నార్మల్గా మనం మిర్రర్స్ ఎలా అయితే క్రియేటర్ చేస్తుంటామో సేమ్ అదే టైప్స్ లో సో టాప్ నుండి డౌన్ కి రిఫ్లెక్షన్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో యాంగిల్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నుండి ఎక్కడి వరకు 90 డిగ్రీస్ అంటే మనకు రొటేషన్ అండ్ టాప్ నుండి డౌన్ కి రిఫ్లెక్ట్ అని అవుతుంది. సో ఏ ప్లేస్ నుండి మనకు రిఫ్లెక్ట్ అవ్వాలనేది కూడా మనం ఇక్కడే అనలైజ్ అనేది చేసుకోవచ్చు. సో స్కై రిలేటెడ్ లో ఏదన్నా వీడియో క్లిప్ లో డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ ఉన్న స్కై డౌన్ లోకి రిఫ్లెక్ట్ అవ్వాలనుకుంటే సో యూజింగ్ మిర్రర్ టూల్ అండ్ యాంగిల్స్ ని చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో టాప్ లో ఉన్న స్కైని డౌన్ లోకి రిఫ్లెక్ట్ అనేది అవుతుంటుంది. సో 90 డిగ్రీస్ అంటే సో 90 డిగ్రీస్ రొటేషన్ అండ్ డౌన్ కి రిఫ్లెక్షన్. సో టాప్ లో నుండి డౌన్ కి రిఫ్లెక్ట్ అనేది అవుతుంది స్కై. దీన్ని మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు టాప్ లో కనిపించే స్కైని మనకు డౌన్ లో రిఫ్లెక్ట్ అనేది అవుతుంటాం సో మిర్రర్ యాంగిల్స్ లో. అండ్ సైడ్స్ లో అప్లై చేసుకోవాలనుకున్నా సో ఇలా మన యాంగిల్స్ ని యూజ్ చేసుకొని చేంజ్ అనేది చేసుకోవచ్చు రిఫ్లెక్షన్ ఆప్షన్స్. అండ్ ఒక మ్యాన్ ని కూడా మనకు వాకింగ్ రిలేటెడ్ క్లిప్స్ లో డ్రాగ్ అండ్ డ్రాప్, సో మిర్రర్ టూల్ అండ్ 90 డిగ్రీస్ యాంగిల్ చేంజ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మిడిల్ లోకి యాడ్ చేసుకొని ఇలాంటి ఒక మిర్రర్ ఎఫెక్ట్ ని క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో డౌన్ లోకి కంప్లీట్ గా వీడియో ప్లే అవుతున్నప్పుడు సో డౌన్ లోకి ఒక మిర్రర్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. సో ఇది మిర్రర్ ఎఫెక్ట్ ఆప్షన్ డౌన్ లోకి క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఆఫ్సెట్ అనేది మనకు ఇమేజెస్ ని వీడియో క్లిప్స్ ని
డూప్లికేట్ అనేది చేసుకోనికి ఆఫ్సెట్ అనేది యూజ్ అవుతుంటుంది. సో మల్టిపుల్ యానిమేషన్స్ లాగా క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ వీడియో క్లిప్ ఎక్కడైతే ఉందో మనకు, సో ఈ మన ఫైల్స్ లో మన సిస్టమ్స్ లో ఈ వీడియో క్లిప్ ఎక్కడైతే ఉందో, సో ఆ ప్లేస్ కి రూట్ అవ్వాలనుకుంటే సో రైట్ క్లిక్ అండ్ ట్రిపుల్ ప్రాజెక్ట్ అని క్లిక్ చేస్తుంటే సో మన ప్రాజెక్ట్ లో ఎక్కడైతే ఉందో సో అక్కడ విజిబుల్ అవుతుంటుంది. ఇక్కడ మన ప్రాజెక్ట్ విండోలో ఉంది, ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ గా సిస్టమ్స్ లో ఎక్కడ సో మన ఫైల్స్ లో ఎక్కడ ఉందో క్లిక్ చేసుకోవాలనుకుంటే ట్రిపుల్ ఎక్స్ప్లోరర్. సో దీన్ని మనం ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటుంటాం కదా, ఫైల్స్ ఉండే ఫైల్ ఎక్స్ప్లోరర్. ఫైల్స్ ఎక్స్ప్లోరర్ ఎక్కడ ఉందో రైట్ క్లిక్ ట్రిపుల్ ఎక్స్ప్లోరర్ క్లిక్ చేస్తుంటే డౌన్లోడ్స్ లో ఉందని చూపిస్తుంటాం. Again, drag and drop another clip, సెట్ టు ఫ్రేమ్ సైజ్. సో ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ లో ఉంటే సెట్ టు ఫ్రేమ్ సైజ్ చేసుకోండి. సో ఎఫెక్ట్స్ లో నెక్స్ట్ ఆఫ్సెట్. సో డూప్లికేట్ కాపీస్ అనేది క్రియేట్ అనేది అవుతుంటుంది. షిఫ్ట్ పై క్లిక్ చేస్తుంటే సో ఇక్కడ బ్లెండ్ విత్ ఒరిజినల్ అండ్ చేంజ్ చేస్తుంటే మనకి ఇలా మల్టిపుల్ కాపీస్ అనేది యాడ్ అవుతుంటుంది. సో దీన్ని మనం ఒక యానిమేషన్ ఎఫెక్ట్స్ లాగా కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్ యారో అప్ యారో క్లిక్ చేస్తుంటే ఒక్కొక్క క్లిప్ కి చేంజ్ అనేది అవుతుంది కదా. సో అలా చేంజ్ గా అవ్వట్లేదు అనుకుంటే ఇక్కడ మీరు V1 V2 సో డీసెలెక్ట్ లో ఉంటే సో నార్మల్ గా సెలెక్షన్ అవుతుంది. అండ్ V1 ఆన్ లో ఉన్నప్పుడు సో ఓన్లీ V1 క్లిప్స్ కూడా చేంజ్ అని అవుతుంటాం. పైన ఇక్కడ టాప్ లో ఏదైనా క్లిప్ ఉన్నప్పుడు సో ఆల్ట్ క్లిక్ తో డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇక్కడ చూస్తే సో ఆటోమేటిక్ గా సో ఇక్కడ క్లిప్ నుండి యాక్చువల్లీ సో క్లిప్ బై క్లిప్ మనకు ఎండ్ లో వస్తుంది కదా, ట్యాప్ యారో క్లిక్ చేస్తుంటే సో ఇవన్నీ వర్క్ ఫాస్ట్ చేసుకొని మనకు ఎక్కువ యూజ్ అవుతుంటారు. సో ప్రతి క్లిప్ కి ఎండ్ లో యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ క్లిప్ కి యాడ్ అనేది అవ్వలేదు. సో యాక్చువల్లీ ఇక్కడ కూడా ఎండ్ లో యాడ్ అవ్వాలి కదా. సో ఇక్కడ కూడా ఆల్రెడీ ఒక క్లిప్ ఉంది కాబట్టి యాడ్ అయిపోయింది. సో క్లిప్ లేకపోతే సో మళ్ళీ ఈ క్లిప్ ఎండ్ లోకి యాడ్ అవ్వలేదు. సో ఎందుకంటే ఇక్కడ సెలెక్షన్స్ లో లేదు. సో V1 V3 సో అగైన్ సో V2 వరకు సెలెక్షన్. సో ఈ ఎండ్ క్లిప్ లో యాడ్ అయిపోయింది. అండ్ సో అగైన్ డౌన్ యారో క్లిక్ చేస్తుంటే సో ఎగ్జాక్ట్ గా సో ఈ క్లిప్ ఎండ్ లో కాకుండా నెక్స్ట్ క్లిప్ లోకి చేంజ్ అవుతుంటుంది చూడండి. సో ఇక్కడ యాడ్ అవ్వలేదు. సో క్లిప్ ఎడ్జ్ లోకి రాలేదు, మిడిల్ లో వచ్చింది. ఇక్కడ V3 సెలెక్షన్ చేసుకుంటే సో ఆటోమేటిక్ గా సో ఇక్కడ క్లిప్స్ సెలెక్షన్ అయింది అండ్ ఇక్కడ కూడా ఎండ్ అయింది. సో ఈ సెలెక్షన్స్ ఉన్నప్పుడే మనకు ఈ మూమెంట్స్ అనేది అవుతుంటాం. సో వీటిని యానిమేషన్ లాగా కూడా మనం క్రియేట్ అని చేసుకోవచ్చు యూజింగ్ బ్లెండ్ విత్ 0 క్లిక్ చేసుకోండి. ఇలా రిపీటెడ్ ఫ్రేమ్స్ అనేది చేంజ్ అవుతుంటాయి. సో రీసెట్ అండ్ నార్మల్ ఉంది జస్ట్ సో ఇక్కడ ఏదైతే టైం ఫ్రేమ్ ఉందో సో టైం ఫ్రేమ్ ని యాడ్ చేసుకొని సో సర్టెన్ ఫ్రేమ్స్ ని మూవ్మెంట్ చేసుకున్న తర్వాత సో కొన్ని వాల్యూస్ ని చేంజ్ చేస్తుంటే లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని అండ్ జస్ట్ ప్లే. ఆటోమేటిక్గా ఒక డిఫరెంట్ ఆఫ్సెట్ ఎఫెక్ట్స్ డూప్లికేట్స్ ఎఫెక్ట్స్ అనేది క్రియేట్ అనేది అవుతుంటాం. సో ఈ యానిమేషన్ ని ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే సో ఏదైతే ఎఫెక్ట్స్ ని సెలెక్షన్ చేసుకున్నామో సో ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంది కదా. సో దీన్నే కీ ఫ్రేమ్ ని సెలెక్షన్ చేసుకొని డ్రాగ్ టు క్లోజ్ అప్. సో యానిమేషన్ ఎఫెక్ట్ అనేది మనకు ఫాస్ట్ గా మూమెంట్ అనేది అవుతుంది. సో ఇలా డూప్లికేట్ కాపీస్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంటుంది. సో దీన్ని కూడా ఒక ఎఫెక్ట్స్ లాగా ఫాస్ట్ మూమెంట్స్ లాగా మనం సో స్క్రోలింగ్ ఎఫెక్ట్స్ లాగా చేంజ్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ క్లిప్ డ్రాగ్ అండ్ డ్రాప్ జస్ట్ ప్లే చేస్తుంటే ఒక యానిమేషన్ ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంటుంది. తర్వాత మళ్ళీ అగైన్ స్లోగా ప్లే అనేది అవుతుంది. ట్రాన్సిషన్ లాగా కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో డిజైన్స్ లో సో ఒక ఫాస్ట్ మూమెంట్స్ ని యాడ్ చేసుకోవాలనుకుంటాం. సెట్ ఫ్రేమ్ సైజ్ అగైన్ ఇక్కడ మనకి స్పేసెస్ అనేది బ్లాక్ స్పేస్ ఉంది కదా. సో ఇంకా సెట్ ఫ్రేమ్ సైజ్ లో పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు. సో అప్పుడు మనం సో ఇంకా స్కేలింగ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా బ్లాక్ లైన్స్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో ఇక్కడ లోవర్ షట్టర్స్ రిపేర్ కూడా మనకు సో ఎక్కువ యూజ్ అని అవ్వదు. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ బాటమ్ అండ్
వ్రాప్ చేంజ్ చేసుకున్నప్పుడు సో యూజ్ అనేది అవుతుంటుంది జస్ట్. సో పిక్సెల్స్ అనేది షట్టర్ పిక్సెల్స్ ఏదైతే ఉందో సో అవి చేంజ్ అనేది అవుతుంటుంది, ప్లే చేస్తుంటాయి. సో దీనికి ఇంకొక డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేది అప్లై చేసుకోవాలి. సో దీనికి మల్టిపుల్ ఎఫెక్ట్స్ అనేది షట్టర్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ మనకు ఫర్దర్గా యాడ్ అవుతుంటుంది. సో అవి అప్లై అయినప్పుడు సో ఈ స్పీడ్ కంట్రోల్స్ అనేది చేంజ్ అనేది అవుతుంటుంది. సో జస్ట్ రీసెట్, కంప్లీట్ డిలీట్. సో ఫస్ట్ ఒరిజినల్ క్లిప్ని ప్లే అని చేయండి. క్లిక్ ఆన్ కట్, రిమూవ్ అయిపోయింది. జస్ట్ ఒరిజినల్ క్లిప్ని ప్లే చేస్తుంటే మూవ్మెంట్ అవుతుంది కదా. సో రోలింగ్ షట్టర్ రిపేర్. సో క్లిప్ని అప్లై చేసిన తర్వాత సో స్లో లోకి యాడ్ అని అవుతుంది 100%. క్లిక్ ఆన్ అగైన్ ప్లే. సో స్లో లోకి షటర్ స్పీడ్ అనేది చేంజ్ అనేది అవుతుంటుంది. సో యాంగిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫాస్ట్ ఫార్వర్డ్ మూవ్ లోకి చేంజ్ అనేది అవుతుంటుంది. సో ఈ క్లిప్ వరకు మనం రెండర్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ సెలెక్షన్ అండ్ కంట్రోల్ రెడ్ లో ఉంది కదా. సో రెడ్ లో ఉంటే మనకు ఎఫెక్ట్ అనేది లోడింగ్ అవుతుంటాయి. ఐ అండ్ ఓ క్లిక్ చేస్తుంటే ఓన్లీ ఈ క్లిప్ వరకే మనకు సో ఫాస్ట్ గా ప్లే అవ్వాలనుకుంటే రెండర్ ఇన్ అండ్ అవుట్. సో ఆ క్లిప్ వరకు మనకు లోడ్ అనేది అవుతుంటాం. 49 ఫ్రేమ్స్ అనేది ఉంది. సో ఫ్రేమ్స్ అనేది లోడింగ్ అనేది అవుతుంటాం. సో అప్పుడు మనకు సో ఆ ఎఫెక్ట్ అప్లై అయిన తర్వాత ఫాస్ట్ గా ప్లే అవ్వడానికి ఈ రెండరింగ్ ఎఫెక్ట్ అనేది యూజ్ అవుతుంటారు. సో ఇవన్నీ కొన్ని బిగ్ ఎఫెక్ట్స్ అండ్ షటర్ స్పీడ్ ని అండ్ యాంగిల్స్ ని చేంజ్ చేసుకునేటప్పుడు ఇవి ఎక్కువ యూజ్ అవుతుంటాయి. సో ఈ షటర్ స్పీడ్ ఎఫెక్ట్స్ అనేది మనకు సో రెగ్యులర్ గా యూజింగ్ అనేది ఉండదు. సో షేక్ ఎఫెక్ట్స్ అనేది క్రియేట్ అనేది అవుతుంటుంది. జస్ట్ క్యాన్సల్. సో ఆఫ్ వరకు రెండు అయింది కదా. సో అగైన్ లోడింగ్. యాంగిల్స్ అనేది చేంజ్ అని అవుతుంటుంది. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ కంప్లీట్ గా లోడ్ అయిన తర్వాత సో ఈ ఎఫెక్ట్ ని అప్లై చేస్తే ఇంకా ఈజీగా తెలుస్తుంటుంది. సో మూమెంట్స్ అనేది ఫాస్ట్ మూమెంట్ షట్టర్ స్పీడ్ అనేది చేంజ్ అని అవుతుంది నార్మల్ క్లిప్ కి అండ్ ఈ క్లిప్ కి. జస్ట్ ఓపెన్ చేసుకొని డిఫరెన్స్ అనేది చెక్ చేసుకో. మూమెంట్ అనేది ఫాస్ట్ గా ఉంది క్లిప్ లో అండ్ ఇది స్లో లోకి కన్వర్ట్ అవుతుంటుంది. షట్టర్ స్పీడ్ అనేది స్లో మూమెంట్ లోకి చేంజ్ అని అవుతుంది. షేక్ ఎఫెక్ట్స్ అనేది అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న షట్టర్ రిపేర్ ఎఫెక్ట్ ని మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా మనకు సేమ్ గానే సో కట్ చేసుకోవాలనుకున్నప్పుడు సో సెంటర్ నుండి అండ్ రైట్ సైడ్ నుండి క్రాప్ చేసుకోవాలనుకున్నా ట్రిమ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ అనేది యూజింగ్ అని అవుతుంటుంది. ట్రిమ్ అనేది అవుతుంటుంది క్లిప్ ని. సో ఇది మనం నార్మల్ ట్రాన్స్ఫార్మ్ టూల్ లో కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇంకా మనకు సో జనరేట్ అండ్ ఇమేజ్ కంట్రోల్స్ లో సో ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ అని ఉంటుంది. సో ఇది ఓల్డ్ వర్షన్స్ లో ఉన్న టూల్స్. జస్ట్ ట్రాన్స్ఫార్మ్ టూల్ చేసుకొని సో క్లిక్ ఆన్ ట్రాన్స్ఫార్మ్. సో మనకు నచ్చిన టైప్స్ లో మనం ట్రాన్స్ఫార్మ్ అనేది చేసుకోవచ్చు. సో క్లిక్ చేసుకొని సో యాంగిల్స్ మూమెంట్స్ ని అండ్ స్క్యూని అండ్ స్క్యూ యాక్సెస్ ని చేంజ్ చేసుకోవచ్చు అండ్ రొటేషన్ అండ్ పొజిషన్స్. సో ప్రతిదీ మనం షటర్ యాంగిల్స్ కూడా ఇక్కడే ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ లో చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫర్దర్ గా ఉంటుంది ఇది. సో ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ ని జస్ట్ సో వన్ సైడ్ కి ట్రిమ్ అనేది అవుతుంటుంది. సో రీసెట్ అండ్ జస్ట్ సైజ్ ని ఇంక్రీజ్ చేసుకుంటే లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ కి ట్రిమ్ అనేది అవుతుంటుంది.
అండ్ టర్బులెంట్ డిస్ప్లేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో జస్ట్ సో ఇలా ఒక జిగ్ జాగ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అని అవుతుంది సో వీడియో క్లిప్కి. ఇలాంటి జిగ్ జాగ్ ఎఫెక్ట్ వేవ్స్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది ఫనీ ఎఫెక్ట్ రిలేటెడ్. సో దాన్ని మనం అమౌంట్స్ని కూడా సో ఇక్కడే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు లోడింగ్ అనేది డిఫికల్ట్గా ఉంది, సో మనకు సో లోడింగ్ అనేది ఫాస్ట్ మూమెంట్ అనేది అవ్వట్లేదు అనుకున్నప్పుడు సో ఇక్కడ ఫుల్ మోడ్లో నుండి 1/4 అనేది యాడ్ చేసుకోండి. సో అప్పుడు మీకు లో క్లారిటీలో ఫాస్ట్గా ప్రివ్యూ అనేది అవుతుంటుంది. సో ఇక్కడ ఫాస్ట్గా ప్రివ్యూ అవుతుంది కదా, సో లోడింగ్ ఎఫెక్ట్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ ఫుల్ పెడుతుంటే కొంచెం స్లోగా స్పేస్ బార్ క్లిక్ చేశాను అగైన్, ఇంకొంచెం స్లోగా లోడ్ అవుతుంటుంది. సో ఇది మనకు ఎలాంటి క్లారిటీ అనేది సో కంప్రెస్ అనేది అవ్వదు, జస్ట్ ఓన్లీ ప్రివ్యూ మనం ఏదైతే వీడియో ప్లే చేస్తున్నప్పుడే ఈ ప్రివ్యూ అనేది సో ఫాస్ట్గా ప్లే చేయడానికి ఇక్కడ 1/4 అనేది చేసుకొని వర్క్ చేసుకోండి, మీకు వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంటుంది. సో ఫైనల్ అవుట్పుట్లో సేమ్ మనం ఏదైతే క్లారిటీతో వర్క్ అనేది చేస్తుంటామో సో అదే క్లారిటీతో అవుతుంటాం. సో జస్ట్ కనిపించేటప్పుడు ప్రివ్యూ లోడ్ అయ్యేటప్పుడే సో ఫుల్ క్లారిటీలో నుండి సో 1/4 లో ప్లే అనేది అవుతుంటుంది. సో 1/2 ఆర్ 1/4 అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక డిఫరెంట్ ఎఫెక్ట్స్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న వాల్యూస్ ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు నార్మల్ నుండి. ఇలాంటి జిగ్ జాగ్ ఎఫెక్ట్స్ రిలేటెడ్ లో సో ఫన్నీ ఎఫెక్ట్స్ ని మనం ఏదైనా క్లిప్స్ కి యాడ్ చేసుకోవాలనుకుంటే సో ఈ వాప్ స్టెబిలైజర్ అనేది మనకు సో ఎక్కువ యూజింగ్ అని అవుతుంటుంది. సో ఏదైనా ఒక వీడియో క్లిప్ ని సో దీనికి డిఫరెంట్ క్లిప్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని షేక్ ఎఫెక్ట్స్ ఉన్న సో మన మొబైల్ ఆర్ కెమెరా తోటి సో షూట్ చేస్తున్నప్పుడు సమ్ టైమ్స్ మన క్లిప్ అనేది కంప్లీట్గా షేక్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అని అవుతుంటాం. సో అలా షేక్ ఎఫెక్ట్ అండ్ హ్యాండ్ మూమెంట్ ఉన్నప్పుడు సో ఆ షేక్ ఎఫెక్ట్ని రిమూవ్ చేసుకొని స్మూత్గా సో ఆ వీడియోని ప్లే చేసుకోవాలనుకుంటే ఈ వాప్స్ స్టెబిలైజర్ అని మనకు ఎక్కువ యూజ్ అవుతుంటాయి. అండ్ నెక్స్ట్ క్లాసెస్లో దీని గురించి ఇంకా అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. సో కంప్లీట్గా మనం సో ఎంత షేక్ సో కొన్నిసార్లు ట్రైపాడ్ లేనప్పుడు సో నార్మల్గా వీడియో క్లిప్ని షూట్ చేసినప్పుడు హ్యాండ్స్ అండ్ క్రౌడ్లో ఉన్నప్పుడు షేక్ అవుతుంటుంది క్లిప్ అనేది సో కెమెరా ఆర్ మొబైల్తో సో దేంతో షూట్ చేసిన సో అలాంటప్పుడు సో అలాంటి క్లిప్ని మనం స్టెబిలైజ్గా అండ్ షేక్ లేకుండా సో కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి డిఫరెంట్ క్లిప్స్ అనేది ఉంది. సో ఆ క్లిప్స్ని డౌన్లోడ్ చేసుకొని మీకు డ్రైవ్ లింక్లో పంపిస్తాను. సో ఆ క్లిప్స్ పైన ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఇది రేపటి క్లాస్లో డిస్కస్ అనేది చేద్దాం. అండ్ వేవ్ వ్రాప్ కూడా సేమ్ సో ఒక ఫ్లాగ్స్కి అండ్ డిఫరెంట్ యానిమేషన్స్ లాగా క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ అనేది వేవ్ వ్రాప్ అనేది యూస్ అవుతుంటుంది. నార్మల్గా ఎనీ ఫ్లాగ్ రిలేటెడ్ క్లిప్కి సో వేవ్స్ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటే ఫ్లాగ్ అండ్ వాటర్ రిలేటెడ్లో ఉన్న వాటికి సో వేవ్స్ సో ఇలాంటి వేవ్ ఎఫెక్ట్ ఇంకా అప్లై చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ సో ఇది ఆల్రెడీ వేవ్ అవుతుంది కదా, సో వేవ్ వన్ క్లిప్స్ ఏదైనా ఉంటే మనం దానికి మూమెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇమేజెస్ కూడా మనం సో బ్యాక్గ్రౌండ్స్ ని రిమూవ్ చేసుకొని సో వీటికి కూడా మనం యానిమేట్ అనేది చేసుకోవచ్చు. సో డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో కొన్ని క్లిప్స్ అనేవి మనకు ఇంపోర్ట్ అవ్వదు డిఫరెంట్ ఫార్మాట్స్ లో ఉన్నప్పుడు ఇది ఇంపోర్ట్ అవుతుంది. సో అలాంటి క్లిప్స్ ని కూడా మనం సో జేపీజీ లోకి ఎలా కన్వర్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవాలన్న ఫర్దర్ క్లాస్ లో ఉంటుంది. సో కొన్ని వెబ్సైట్స్ అని ఉంటుంది. సో ఇక్కడ యాక్చువల్లీ సో కంప్లీట్ గా వీడియో మొత్తం వేవ్స్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ స్టోన్స్ కి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ కి సో దీన్ని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు సైజెస్ ని అండ్ వేవ్ విడ్త్ కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ వేవ్ స్పీడ్స్ ని కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ కంప్లీట్ గా మనకు ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ కి అండ్ ఇక్కడ ఉన్న స్టోన్ లైన్స్ కి అండ్ రాడికి కూడా మనం ఇక్కడ ప్లే ఆన్ అవుతుంది కదా. సో ఇక్కడ మాస్క్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ రెక్టాంగిల్ అండ్ సర్కిల్ సో రెక్టాంగిల్ టూల్ ని యూజ్ చేసుకొని సో మనం ఎక్కడికైతే వేవ్ అనేది కావాలో సో ఇక్కడ కార్నర్ పిన్స్ ని అడ్జస్ట్మెంట్ అండ్ ఇక్కడ కూడా సో కార్నర్ కి అడ్జస్ట్మెంట్ అండ్ ఇదే వేవ్స్ లో మనకు ప్లే అని అవుతుంటుంది. ఇలా మాస్క్ ని మనం క్రియేట్ అని చేసుకోవచ్చు. సో కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ మొత్తం ప్లే అవ్వట్లేదు,
ఓన్లీ మాస్క్ మనం ఎక్కడైతే అప్లై అనేది చేసామో సో ఆ ప్లేస్ వరకే మనకు ప్లే అనేది అవుతుంది. సో మళ్ళీ ఇక్కడికి చేంజ్ చేస్తుంటే సో ఇక్కడ కూడా చేంజ్ అనేది అవుతుంటాం. అండ్ ఈ వేవ్ విడ్త్ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ వాల్యూస్ని మనం చేంజ్ చేసుకుంటూ సరిపోతుంటాం. సో సింగిల్గా ఉన్న ఇమేజెస్ని అండ్ వేవ్ స్పీడ్స్ని కూడా సో డైరెక్షన్స్ స్పీడ్స్ అండ్ వేవ్ స్పీడ్ని కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఫేజ్ ఇన్ లో అండ్ యాంగిల్స్ని కూడా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. లో టు హై అండ్ జస్ట్ ప్లే. సో నార్మల్ ఇమేజ్ని సో ఒక ఫ్లాగ్ యానిమేషన్స్ లాగా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు యూజింగ్ వేవ్ ప్రాప్ నుంచి వెళ్ళి. అండ్ ఒక వాటర్ ఎఫెక్ట్. సో ఇది యాక్చువల్లీ సో ప్లే చేస్తుంటే కంప్లీట్గా ఇమేజ్ ఇది. సో ఇమేజ్ని మనం యానిమేట్ అనేది చేస్తాం యూజింగ్ వేవ్ ర్యాప్ నుంచి వెళ్ళి. ఎఫెక్ట్స్ ఆన్ చేస్తుంటే జస్ట్ ప్లే. సో యానిమేట్ చేసుకోవడానికి ఈ వేవ్ ర్యాప్ అనేది ఎక్కువ యూజ్ అని అవుతుంటాం. సో నార్మల్గా క్లిప్స్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇలాంటి ఒక డిఫరెంట్ వేవ్స్లోకి సో యాక్చువల్లీ యూజ్ అయ్యేది సో ఎక్కువ వరకు అయితే ఇలాంటి ఫ్లాగ్స్ క్లిప్కి యూజింగ్ అనేది చేస్తుంటాం ఇమేజెస్ని యానిమేట్ చేసుకోవడానికి. సో ఇవి డిస్టోర్ట్స్ ఎఫెక్ట్స్లో. సో ఇందులో మనకు ఎక్కువ యూజ్ అయ్యేది డ్రాప్ స్టెబిలైజర్ అండ్ వేవ్ డ్రాప్ అండ్ మిర్రర్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని యూజ్ అవుతుంటుంది అండ్ కార్నర్ పిన్. సో ఎక్కువ యూజ్ అయ్యేది కార్నర్ పిన్. అండ్ నెక్స్ట్ సో ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్. సో ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ మిస్ అయిందా? ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్స్లో సో ఇది కూడా ఎక్కువ యూజ్ అని అవుతుంటాం. ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్నే యూజింగ్ చేస్తుంటాం అండ్ క్రాప్ టూల్ అగైన్ అగైన్ క్లిక్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్స్ అంటే సో ఆ క్లిప్కి సో అగైన్ ఇక్కడ టాప్లో కూడా ఉంటుంది. సో సో ఇక్కడ ఉన్న ఎఫెక్ట్సే కాకుండా సెట్ టు ఫ్రేమ్స్ సో ఇక్కడ కూడా పొజిషన్ స్కేల్స్ అండ్ లెఫ్ట్ సైడ్కి అండ్ రైట్ సైడ్కి మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే పొజిషన్ అగైన్ ఫుల్ స్క్రీన్ అండ్ స్కేల్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అండ్ రొటేషన్ లెఫ్ట్ సైడ్కి అండ్ రైట్ సైడ్కి బోత్ సైడ్కి రొటేషన్ అనేది చేసుకోవచ్చు. -డిగ్రీస్లో చేంజ్ అవుతుంటాయి. సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్కి వాల్యూస్ ప్లస్ వాల్యూస్. ఇక్కడ యాంకర్ పాయింట్స్ కూడా మనకు చేంజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఫ్లిక్కర్ ఎఫెక్ట్స్ అండ్ ఒపాసిటీని డార్క్నెస్ అండ్ లైట్నెస్లో కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ సో ఇందులో ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్లో కూడా సో ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో రీసెట్ ఇక్కడ రౌండెడ్ యారో క్లిక్ చేస్తుంటే రీసెట్ అవుతుంటుంది. అగైన్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. సో ఇక్కడ ఉన్న సో ఇందులో కూడా సేమ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. సో జూమ్ అవుట్ అండ్ స్క్యూ క్లిక్ చేస్తుంటే సో ఇలా డిఫరెంట్ యాంగిల్స్లోకి చేంజ్ అనేది అవుతుంటుంది. సో ట్రాన్స్ఫార్మ్ బట్ స్క్యూ అనేది ఒక డిఫరెంట్ యాంగిల్స్లోకి చేంజ్ చేసుకోవాలనుకుంటే అండ్ స్క్యూ యాక్సిస్ని కూడా మనం సో టాప్ నుండి అండ్ డౌన్ నుండి కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇవి కంప్లీట్గా సో ప్రతి క్లిప్ ఏదైతే ఎఫెక్ట్స్ కంట్రోల్లో ఉందో సో ప్రతి క్లిప్ని మనం యానిమేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ దీని కూడా రొటేషన్ అండ్ ఒపాసిటీ సేమ్ మనకు ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్లో ఉంటాయి. షట్టర్ యాంగిల్స్ కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ జస్ట్ ఓన్లీ ఎక్కువ స్క్యూ అండ్ స్క్యూ యాక్సెస్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే సో ఈ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్లో ఉంటాయి. సో ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది సో ఇంకో ఎక్స్ట్రా అనేది యాడ్ అవుతుంది. అవి డిస్టోర్స్లో ఉన్న ఆప్షన్స్ ఇవి. సో నెక్స్ట్ ఇక్కడ సో సింపుల్ ఇవన్నీ 4 కలర్ గ్రేడియంట్స్. ఇంతకుముందు మనం సాలిడ్ కలర్లో ఓపెన్ చేస్తుంటే రైట్ క్లిక్ కలర్ మ్యాట్లో ఓపెన్ చేస్తే సో ఒక సింగిల్ కలరే ప్లే అని అవుతుంటుంది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇది ఒక సింగిల్ కలర్ ఉంది. సో సింగిల్ కలర్ కాకుండా 4 కలర్ గ్రేడియంట్స్ మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో మల్టిపుల్ కలర్స్లోకి సో ఫస్ట్ ఒక సాలిడ్ కలర్ తీసుకున్న తర్వాత 4 కలర్ గ్రేడియంట్ని జస్ట్ జనరేట్లోకి వెళ్ళి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తుంటే ఒక 4 కలర్స్లో మనకు డిఫరెంట్ గ్రేడియంట్ సింబల్స్ అనేది క్రియేట్ అనేది అవుతుంటాం. జస్ట్ సో ఈ కలర్స్ని మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో అగైన్ బ్లూ. సో ఇక్కడ టాప్లో ఉన్న గ్రీన్ కూడా సేమ్ సేమ్ కలర్ మనం నెక్స్ట్ దానికి కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఏదైతే కలర్ కోడ్ ఉందో సో ఈ కలర్ కోడ్ని కాపీ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్రీమ్లో సో మళ్ళీ చేంజ్ చేయడం డిఫికల్ట్గా ఉంటుంది. సో హైడ్రాపర్తో కూడా మనం సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. సో బట్ ప్రొఫెషనల్ వేలో చేసుకోవాలనుకుంటే కంట్రోల్-V సేమ్ కలర్ అనేది క్రియేట్ అనేది అవుతుంటుంది. టాప్లో కూడా యాడ్ అయింది. సో నెక్స్ట్ సేమ్ కలర్లోనే డార్క్ కలర్ టాప్కి మూమెంట్ చేస్తుంది డార్క్
అండ్ అగైన్ కలర్ 4 లో కూడా సేమ్ కలర్ అండ్ టాప్ కి మూవ్ చేస్తున్న డార్క్ కలర్. సో ఒక గ్రేడియంట్ ఎఫెక్ట్ అనేది మనం సో ఇక్కడే క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో డౌన్ లో ఉన్నవి డార్క్ కలర్ అండ్ టాప్ లో ఉన్న కలర్స్ ని లైట్ కలర్స్. సో ఇంకా డార్క్ కలర్ కావాలనుకున్నా సో అగైన్ కాపీ. సో ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ ని సేమ్ సో ఇలా గ్రేడియంట్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ దీని ఒపాసిటీని కూడా మనం డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కలర్ అనేది పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంటుంది. అండ్ 4 కలర్స్ కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ కలర్స్ చేంజ్ చేస్తుంటే సో చూస్ లైట్ కలర్స్. సో ఎల్లో కలర్ అనేది చేంజ్ అవుతుంటుంది. అగైన్ రెడ్ కలర్. సో ఇక్కడ డిఫరెంట్ కలర్స్ లోకి యాడ్ చేసుకొని సో వీటికి బ్లర్ అనేది అప్లై చేస్తుంటే సో ఇక్కడ డిఫరెంట్ కలర్ అనేది పేస్ట్ అనేది అవుతుంది. ఇక్కడ ఉన్న గ్రీన్ కలర్ కూడా కంప్లీట్ మూవ్ టు లైట్ కలర్ అలా క్రియేట్ అనేది. సో దీనిపైన మనం బ్లర్ అనేది అప్లై చేసుకుంటే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లర్ అండ్ సైజ్ ఇంక్రీజ్. సో బ్లర్ సైజ్ అనేది బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో బ్యాక్గ్రౌండ్ అనేది ఒక 4 కలర్ బ్యాక్గ్రౌండ్స్ లాగా చేంజ్ అనేది చేసుకోవచ్చు సింగిల్ కలర్ నుండి. సో దీనిపైన టెక్స్ట్ అండ్ ఇమేజెస్ ఏదైనా ప్లే అనేది చేసుకోవచ్చు. అండ్ రీల్ సైజ్ లో కూడా సేమ్ ఆప్షన్స్ ఏదైతే మనం జస్ట్ సైజ్ అనేది మనం ఏదైతే సైజ్ తీసుకుంటామో సో అదే సైజ్ లో ఈ కలర్స్ అనేది ప్లే అనేది అవుతుంటాం. సో అగైన్ చూస్ నెక్స్ట్ కలర్ మ్యాట్ అగైన్. సో ఇక్కడ అగైన్ డబుల్ క్లిక్ చేస్తుంటే సో కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ వీటిని మాన్యువల్ కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ అండ్ లెన్స్ ఫ్లేర్. సో ఒక సింగిల్ కలర్ అనేది లైట్ ఎఫెక్ట్ అనేది యాడ్ అనేది అవుతుంటాం. సో లైట్ ఎఫెక్ట్స్ మనం సో సైజెస్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒక వీడియో క్లిప్ పైన ఎక్కడ నుండి అయినా మనకు మిర్రర్ ఎఫెక్ట్ రిమూవ్ అండ్ లెన్స్ ఫ్లేర్ ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఒక లైట్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో దీన్ని లెఫ్ట్ సైడ్ కి అండ్ రైట్ సైడ్ కి మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది కూడా కంప్లీట్ గా యానిమేటెడ్. జస్ట్ క్లిక్ ఆన్ సో యానిమేషన్ బటన్ పైన క్లిక్ చేయండి. అండ్ కొన్ని ఫ్రేమ్స్ కొన్ని సెకండ్స్ మూవ్ అయిపోయిన తర్వాత సో ఈ యాంగిల్స్ ని చేంజ్ చేయండి. సో ఇక్కడ కూడా ఒక ఈ ఫ్రేమ్ అనేది మనం చేంజ్ చేసిన ప్రతిసారి ఒక సో అగైన్ డిక్రీజ్. సో మనం లిటిల్ బిట్ ఒక్క వాల్యూ చేంజ్ చేసిన ఆటోమేటిక్ అక్కడ కీ ఫ్రేమ్ అనేది అప్లై అనేది అవుతుంటాం. జస్ట్ ప్లే లైట్ ఎఫెక్ట్ అనేది మూవ్ అని అవుతుంది. సో దీన్ని ఫాస్ట్ మూమెంట్ లోకి చేసుకోవాలనుకుంటే సో కీ ఫ్రేమ్స్ ని సో నియర్ బై జస్ట్ క్లిక్ చేసి లెఫ్ట్ హోల్డ్ చేసుకుంటే సో నియర్ బై మూవ్మెంట్ అవుతుంటుంది. సో ఇప్పుడు ఇంకా ఫాస్ట్ గా ప్లే అని అవుతుంటుంది. సో వీడియో పైన ఎలాంటి లైట్ ఎఫెక్ట్స్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటే సో ఇందులో ఉన్న లైట్ ఎఫెక్ట్స్ మనం యూజింగ్ అని చేసుకోవచ్చు. సో వీడియో టాప్ లో అప్లై అని అవుతుంటాం. సో ఇందులో లైట్ ఎఫెక్ట్స్ లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్ ఎఫెక్ట్స్ ఉంది. సో డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ 35 mm. సో ఇది ఒక డిఫరెంట్ లైట్ ఎఫెక్ట్. అండ్ ఇక్కడ కూడా ఒక డిఫరెంట్ 35 mm ప్రైమ్ లో లైట్ ఎఫెక్ట్ అని ఉంది. అండ్ 105 లో కూడా ఒక లైట్ ఎఫెక్ట్ ఉంది. సో దీన్ని మనం సో ఎక్కడికంటే అక్కడికి మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. సో లెన్స్ ఫ్లేర్ పైన క్లిక్ చేస్తుంటే సో ఇక్కడ యాంకర్ పాయింట్ అనేది కనిపిస్తుంటుంది. సో ఈ యాంకర్ పాయింట్స్ మనం సో మనకు నచ్చిన ప్లేసెస్ లో అప్లై అనేది చేసుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఆల్రెడీ లైట్ సో షాడోస్ నుండి సో డిఫరెంట్ లైట్ ఎఫెక్ట్ ఫాలో అవుతున్నట్టు కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు వీడియోస్ లో. ఆల్రెడీ ఆఫ్సెట్ ఉంది కదా సో రిమూవ్. సో ఇక్కడ నుండి ఒక లైట్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇలాంటి లెన్స్ ఫ్లేర్ ఎఫెక్ట్ ని కూడా అప్లై చేసుకోవచ్చు. దాని బ్రైట్నెస్ మనం ఇక్కడ నుండే కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా బ్రైట్నెస్ ఎక్కువ యాడ్ చేసుకోవాలనుకున్నా డిక్రీజ్. డిఫాల్ట్ గా 100% ఉంది. సో 110 బేస్డ్ ఆన్ ఇమేజ్. సో మనకి ఎంతవరకు లైట్నెస్ యాడ్ చేసుకోవాలని కంప్లీట్ 200 అంటే కంప్లీట్ లైట్నెస్ అండ్ డిక్రీజ్ చేస్తుంటే లైట్నెస్ అనేది డిక్రీజ్ అనేది అవుతుంటుంది బ్రైట్నెస్. సో రీసెట్ క్లిక్ చేసుకుని రీసెట్.
ఇలాంటి ఒక లైట్ ఎఫెక్ట్స్ ని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లైటింగ్ లో ఇలాంటి ఒక లైన్ ఎఫెక్ట్స్ కూడా మనం టెక్స్ట్ కి అండ్ బ్యాక్గ్రౌండ్స్ కి క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఒక వేవ్ ఎఫెక్ట్, ఒక వీడియో క్లిప్ పైన ఒక బ్లాక్ కలర్ సాలిడ్ కలర్ మ్యాట్, గ్రేడియంట్ రిమూవ్, డబుల్ క్లిక్, చూస్ టు బ్లాక్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ లైటింగ్ ఎఫెక్ట్స్. వీటికి కలర్స్ కూడా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. రెడ్ కలర్ అండ్ ఇన్సైడ్ కలర్ ని డిఫరెంట్ కలర్స్ అండ్ ప్లే. ఇలాంటి ఒక లైట్ ఎఫెక్ట్స్ ని మనం యాడ్ అనేది చేసుకోవచ్చు. ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ లో మనం ప్రతి వాల్యూస్ ని చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఆడియో వేవ్స్ లాగా కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ యాంప్లిట్యూడ్ క్లిక్ చేస్తుంటే ఇంకొక స్ట్రైట్ లైన్ లాగా ప్లే అనేది అవుతుంటది. యాంప్లిట్యూడ్ వాల్యూస్ ని ఇంక్రీజ్ చేస్తుంటే ఇలా బ్లెండ్ అనేది అవుతుంది. ఎండ్ పాయింట్ ని కూడా మనం ఎక్కడి వరకు యాడ్ చేసుకోవాలనేది లైటింగ్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేస్తుంటే 2 పాయింట్స్ అని వస్తుంటాం. ఈ 2 పాయింట్స్ ని మనం ఎక్కడికంటే అక్కడికి ప్లేసింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ టాప్ నుండి డౌన్ కి యాడ్ చేసుకోవాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్ టు టాప్ మనం ఎక్కడైతే ప్లే అనేది చేస్తుంటామో అది కలర్స్ కూడా ఇక్కడ చేంజ్ అనేది అవుతుంటాం. గ్రీన్ కలర్ లోకి అండ్ ఇక్కడ బ్రేసింగ్ లైట్స్ అండ్ రీహాన్సింగ్ అండ్ సెగ్మెంట్స్ మనకి ఎన్ని వరకు ఓన్లీ 1 సెగ్మెంట్ అయితే 1 సెగ్మెంట్ అప్లై చేసుకోవచ్చు. సెగ్మెంట్స్ ని ఇంక్రీజ్ చేస్తుంటే లైన్స్ అనేది ఫామ్ అని అవుతుంటాం. యాంప్లిట్యూడ్ ని కూడా స్పీడ్ ని ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ డీటెయిల్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ అంటే మనకి ఇంకా షార్ప్ గా యాడ్ అవుతుంటుంది. ఇక్కడ అవుట్ సైడ్ కి కలర్స్ కూడా మనం 2 కలర్స్ తో మిక్స్ అనేది చేసుకోవచ్చు. గ్రీన్ అండ్ రెడ్ కలర్స్ లో యాడ్ చేసుకోవాలనుకుంటే గ్రీన్ అండ్ రెడ్ అండ్ వైట్ అప్లై చేస్తుంటే వైట్ అండ్ కార్నర్ లో రెడ్ కలర్ అనేది ఇన్సైడ్ గా కలర్ అనేది పేస్ట్ అని అవుతుంటాం. మనకు నచ్చిన కలర్స్ లో ఇక్కడ ఉన్న వాల్యూస్ ని ప్రతిదీ మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ బ్రాంచెస్ సైడ్స్ లో ఉన్న బ్రాంచెస్ ని జస్ట్ 1 లైన్ కి యాడింగ్ అయిపోయింది కదా. ఇక్కడ బ్రాంచెస్ అంటే సైడ్స్ లో ఉన్న వేవ్స్ కి బ్రాంచెస్ అనేది యాడ్ అయ్యి ఇంకొక సపరేట్ గా లైటింగ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అని అవుతుంది. ఎంత వాల్యూస్ అనేది ఇంక్రీజ్ చేస్తుంటే అన్ని బ్రాంచెస్ అనేది యాడ్ అవుతుంటారు. ఈ స్టార్టింగ్ పాయింట్ నుండి నెక్స్ట్ పాయింట్ వరకు బ్రాంచెస్. 0 క్లిక్ చేస్తుంటే ఎలాంటి బ్రాంచెస్ ఉండదు. డిఫాల్ట్ గా 4 ఉంది కదా. 0 క్లిక్ చేస్తుంటే ఎలాంటి బ్రాంచెస్ ఉండదు. జస్ట్ ఒక లైన్ అనేది ప్లే అని అవుతుంది. మనం ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఈ బ్రాంచెస్ ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ స్పీడ్ ని కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. 1% అండ్ 20% క్లిక్ చేస్తుంటే ఇంకా ఫాస్ట్ స్పీడ్ గా యాడ్ ఉంది. డిఫాల్ట్ గా 10% ఉంది. అండ్ స్టేబిలిటీని కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క వాల్యూని మనం చేంజ్ చేస్తుంటే ఒక్కొక్క డిఫరెంట్ ఎఫెక్ట్స్ లోకి యాడ్ అనేది అవుతుంటారు. ర్యాండమ్ స్పీడ్ స్టార్టింగ్ ఎండ్ పాయింట్ నుండి క్రియేట్ అనేది అవుతుంది. బ్యాక్గ్రౌండ్స్ లో మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ ఏదైతే కలర్ మ్యాట్ ని యూజ్ చేసుకుంటామో ప్రతిదీ మనం ఒక కలర్ మ్యాట్ పైన అప్లై అనేది చేయాలి. గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అప్లై చేసినప్పుడు డార్క్ బ్లూ దానిపైన పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంది. చేంజ్ కలర్ టు మనం నచ్చిన కలర్ లోకి అప్లై అనేది చేసుకోవచ్చు ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ ని. నెక్స్ట్ ర్యాంప్ ఎఫెక్ట్ ని కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. డిలీట్ లైటింగ్ ఎఫెక్ట్స్ లో అన్ని మాన్యువల్ గా ఉన్న ఆటోమేటిక్ గా ప్లే అని అవుతుంటది. రీసెట్ చేసుకోవాలనుకుంటే క్లిక్ ఆన్ లైటింగ్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసేసి క్లియర్ క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్ గా రీసెట్ అని అవుతుంటుంది. అగైన్ లైటింగ్ ఎఫెక్ట్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే మాన్యువల్ గా ప్లే అని అవుతుంది. నెక్స్ట్ ర్యాంప్ ఎఫెక్ట్. ర్యాంప్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ ఒక 2 కలర్ గ్రేడియంట్ టాప్ లో డార్క్ కలర్ అండ్ డౌన్ లో సేమ్ కలర్ లో హైడ్రాపర్ టూల్ తో సెలెక్షన్ చేసుకొని కంప్లీట్ గా డార్క్ కలర్ ఒక
గ్రేడియంట్. సో మనం ఫోటోషాప్ లో గ్రేడియంట్స్ అనేది ఫిల్అప్ చేస్తుంటాం కదా, గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్స్ కి లీనియర్ అండ్ రేడియల్ ల్యాంప్. సో రేడియల్ ల్యాంప్ ని సో ర్యాంప్ పైన క్లిక్ చేస్తుంటే సో ఎక్కడైతే మనకు లైట్ ఎఫెక్ట్ రావాలో సో ఆ ఎఫెక్ట్ నుండి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీని సైజ్ ని కూడా మనం ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ బ్లెండ్ విత్ ఒరిజినల్ ఉంది కదా, అండ్ ర్యాంప్ సెలెక్షన్ సో ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. అండ్ ఎండ్ ర్యాంప్ ని కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు, బ్లెండింగ్. సో మనం ఫోటోషాప్ లో బ్యాక్గ్రౌండ్స్ కి ఎలా అయితే గ్రేడియంట్స్ అనేది క్రియేట్ అనేది చేస్తుంటామో సో ఇక్కడ కూడా సేమ్ ఆప్షన్స్ లో ఐడ్రాపర్ టూల్. సో దీనిపైన మనం టెక్స్ట్ అనేది అప్లై చేసుకోవడానికి యూజ్ అనేది అవుతుంటాం. డ్రాగ్ అండ్ డ్రాప్ టు అగైన్ గ్రేడియంట్ ఎఫెక్ట్ ని. సో ఇందులో మనం టెక్స్ట్ ని అండ్ ఇమేజెస్ ని యానిమేషన్ చేసుకోవాలనుకున్న సో ప్రతిదానికి యూజ్ అనేది అవుతుంది. ఇందులో మనం టెక్స్ట్ యానిమేషన్ టైటిల్స్ అనేది ప్లే అనేది చేసుకోవచ్చు. టెక్స్ట్ ఎఫెక్ట్ రావాలంటే షిఫ్ట్ పై సో ఇక్కడ ఉన్న యారో క్లిక్ అండ్ చూస్ అండ్ ఫాంట్. ప్రొఫెషనల్ ఫాంట్స్ యూజ్ అని చేసుకోండి. దీనికి కూడా మనకు గ్రేడియంట్ ఎఫెక్ట్స్. అగైన్ కలర్ చేంజ్ టు డార్క్ కలర్ అండ్ లైట్ కలర్స్ తో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ స్ట్రోక్స్ ని కూడా అప్లై చేసుకోవచ్చు. సో లైక్ గ్రేడియంట్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ కి నార్మల్ కలర్ కి అండ్ గ్రేడియంట్స్ కి చాలా డిఫరెంట్ అని ఉంటుంది. సో ఇది నార్మల్ కలర్ అండ్ ఒక లైట్ ఎఫెక్ట్స్ ని అప్లై తీసుకోవాలనుకుంటే సో లైట్ ఎఫెక్ట్స్ ని కూడా అప్లై తీసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనేది చూసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ ఇమేజ్ కంట్రోల్స్ అనేది జస్ట్ బ్లాక్ అండ్ వైట్ అండ్ విఆర్ క్రోమా ఎఫెక్ట్స్ కూడా చూసాం కదా, జస్ట్ బ్లర్ అనేది అప్లై చేసుకోవాలనుకున్నా, గ్లో ఎఫెక్ట్స్ అప్లై చేసుకోవాలనుకున్నా ఇక్కడ ఆల్రెడీ కీ కూడా మనకు కంప్లీట్ అనేది అయిపోయింది. సో నైస్ అండ్ అబ్స్టాకిల్స్ అనేది రేపటి క్లాస్ లో డిస్కస్ అనేది చేద్దాం. సో అన్ని సింపుల్ ఎఫెక్ట్స్. ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్స్ కూడా సో సేమ్ ఆల్రెడీ మనకు యాడ్ అయినవి ఉంటాయి. ఇక్కడ ఏదైతే డిస్కస్ అనేది చేసుకున్నామో సో మళ్ళీ ఇందులోనే ఉంటుంది. సో ఇవి రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో వీటిపైన ప్రాక్టీస్ చేసి సో ఎవ్రీ క్లిప్ పైన ప్రాక్టీస్ చేసి ఒక 5 to 10 seconds వీడియో క్లిప్ అనేది షేర్ అనేది చేయండి. థ్యాంక్ యూ.